ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఈరోజు దేవుని సేవకుడైనటువంటి పాస్టర్ క్రిస్ గారి బర్త్డే. ఈరోజు పాస్టర్ క్రిస్ ఒయాకిలోమే అని ఈజ్ ది ఎండ్ టైమ్ ప్రాఫిట్ ఫర్ ది నేషన్స్. మనకు కోవిడ్ టైం నుంచి కూడా ఎండ్ టైమ్స్లో ఏం జరుగుతున్నాయి, ఎలా జరుగుతున్నాయి నాకు అనిపించినవి. ఆ పెద్ద ఆయన హీఈస్ ఎ వెరీ బిగ్ మ్యాన్. ఆయనకు కొరిలేట్ చేసుకున్నప్పుడు చాలా నియరర్గా అనిపించింది అనమాట. సో రెగ్యులర్గా ఫాలో అవుతున్నాం మనం, ఎందుకంటే హీఈస్ ఎ బిగ్ మ్యాన్, హ్యూజ్ మ్యాన్. స్పిరిచువల్గా హీఈస్ అ జాయింట్. మీరు చూడండి పాస్టర్ క్రిస్ యూట్యూబ్ వీడియోస్ చూడండి, హీలింగ్స్ చూడండి, అండ్ ఆయన టీచింగ్స్ వినండి. యుల్ బి రియలీ బ్లెస్డ్. ఆమెన్. ఆయన 2 PhDలు చేసిండు తెలుసా. మనకు ఇండియన్ దీని ప్రకారం PhD అంటాం కదా, అట్లాంటివి 2 దేవుని విషయాల్లోనే చేసిండు. అర్థమైందా? DSc, DD ఆయన. అంటే ఇంకొకటి కూడా ఉంది డిగ్రీ ఆయనకు. అంటే 3 డిగ్రీలు కేవలం దేవుని దాంట్లోనే చేయడం మాత్రం కాదు. ఇప్పుడు థియాలజీ లాగా డిగ్రీ కాదు అది, మేనిఫెస్టేషన్. ఇప్పుడు ఒక సిక్ పర్సన్ వచ్చిండు, ఆ సిక్ పర్సన్ హీల్ అయ్యే పోవాలా, వాడికి ఫెయిత్ గురించి టీచింగ్స్ ఇస్తారు వాళ్ళ దగ్గర. దెర్ ఇస్ అ హీలింగ్ స్కూల్ మినిస్ట్రీ. మనం కూడా మన ఫెలోషిప్ తరపున వీఆర్ సోయింగ్ ఇన్ టు దట్. అర్థమవుతుందా? రెగ్యులర్గా వీఆర్ డూయింగ్ ఫర్ ది పాస్ట్ 3 to 4 years. నేను ఎందుకు ఈ మాట చెప్తున్నా అంటే, ఎవరి అస్వస్థతలో ఉన్న వాళ్లకు దేశ విదేశాల నుంచి వాళ్ళ హీలింగ్ స్కూల్ ఎక్కడ జరిగినా కూడా అక్కడికి తీసుకెళ్తారు. 14 days వాళ్ళకు విశ్వాసం గురించి బోధించి వాళ్ళు ఖచ్చితంగా హీల్ అయ్యే విధంగా ఆ హీలింగ్ డే ఉంటుంది. ఆ రోజు ప్రార్థన చేస్తారు. ఆ రోజున వాళ్ళు హీలింగ్ పొందుకొని వెళ్తారనమాట. అటువంటి కార్యక్రమాలు చేస్తున్నారు. హీలింగ్ ఎంత ఇంపార్టెంట్ అనేది ఒకసారి రోగం ఏదైనా తగిలితే తెలుస్తుంది మనకు. ఒకరోజు జ్వరం వచ్చినా లేకపోతే ఏదైనా కష్టం వచ్చిందంటే తెలుస్తుంది హీలింగ్ అనేది ఎంత ఇంపార్టెంట్ అని. అండ్ వీఆర్ సోయింగ్ ఇన్ టు ది హీలింగ్ స్ట్రీమ్స్. అది దేవుడు మనకి ఇచ్చిన కృప అని నేను నమ్ముతున్నాను. హల్లెలూయా. డబ్బులుండి చాలా మంది ఇవ్వరు. మనము కష్టం ఉన్నా ఏమున్నా మనం మాత్రం ఇవ్వాలి, దేవుని దాంట్లోకి ఇవ్వాలనేది నేర్చుకోండి. ఎప్పుడైతే మనం దేవుని దాంట్లో విత్తనం వేస్తామో అది మనకు ఫలం ఈ భూమి మీదనే కాదు, పరలోకంలో కూడా మనకు వస్తుంది. హల్లెలూయా. మనుషులు మోసం చేస్తారు, దేవుడు మోసం చేయడు. నువ్వు ఇచ్చిన తర్వాత నువ్వు ఖచ్చితంగా పొందుతావు. ఆమెన్. వాక్యంలోనికి వెళ్దాము. కళ్ళు మూసుకోండి, ఒక చెయ్యి దేవుని వైపు ఎత్తి నాతో పాటు పలకండి. పరలోకపు తండ్రి, యేసుక్రీస్తు నామమున నేను మీ సన్నిధికి ఈ రాత్రి వేళ వచ్చి ఉంటున్నాను. మీరు నాతో మాట్లాడండి. నా జీవితానికి కావలసినటువంటి మీ మంచి మాటలను నాకు అనుగ్రహించండి. నా మనోనేత్రాలను తెరవండి. వాక్యంలోని సత్యాలను నేను గ్రహించటానికి నేను ఆశీర్వదింపబడటానికి అనేకులకు ఆశీర్వాదకరంగా ఉండటానికి మీరు కృపను చూపించమని యేసయ్య నామమున అడిగి ప్రార్థించి పొందింటున్నాం తండ్రి. ఆమేన్. ఆమేన్. ఈ రోజు మీరు గమనించినట్లయితే ప్రపంచమంతా కూడా ఒక రాంగ్ డైరెక్షన్లో వెళ్తుంది. చాలాసార్లు అనిపించింది ఎప్పుడైనా? చాలా రాంగ్ డైరెక్షన్లో వెళ్తుంది. ఇన్స్పైట్ ఆఫ్ సో మెనీ మినిస్ట్రీస్, ఎన్నో పరిచర్యలు ఉన్నాయి, అయినప్పటికీ ప్రపంచం మాత్రం డిఫరెంట్గా బిహేవ్ చేస్తున్నారు ప్రపంచంలో. ఫర్ ఎగ్జాంపుల్ మనము మన భారతదేశమే తీసుకుందాం. నిన్న మా పాప నాతో ఉంటుంది, డిఫ్లేషన్. ఇప్పుడు $1 $90 వచ్చింది డాడీ. ఒకప్పుడు ఎంత ఉండింది? $70, $60 అట్లా కూడా ఉండిన కాలం ఉంది. రాను తగ్గిపోతూనే ఉంది. మనం చూస్తున్నాము బాగా టెక్నాలజీ అన్నీ పెరిగినాయి, కానీ ఇక్కడ చూస్తే మాత్రం విలువ పడిపోతూ ఉంది కదా. మొన్న రీసెంట్గా ఢిల్లీలో కూడా టెర్రర్ అటాక్ జరిగింది. ఊరికి అందరూ ఉన్నారు ఆడ రెడ్ ఫోర్ట్ దగ్గర, ఎవరో అందరూ మామూలు రొటీన్గా ఉన్నట్టున్నారు. సడన్గా ఒక కార్ వచ్చి బ్లాస్ట్ అయిపోయింది, అన్నీ జరిగిపోయి ఎంతో మంది చనిపోయినారు. టెర్రర్ అటాక్స్ ఎందుకు జరుగుతుంటాయి ఇవన్నీ? అర్థమవుతుందా? దెర్ ఇస్ సంథింగ్ రాంగ్ విచ్ ఇస్ రెగ్యులర్లీ హ్యాపెనింగ్ ఇన్ దిస్ వరల్డ్. ఈ మధ్య కాలంలో చూస్తే ఒక 4-5 రోజులుగా ఇండిగో ఫ్లైట్స్ అందరూ పాపం విదేశాలకు పోవాలనుకున్న వాళ్ళు, ఇప్పుడు మీరే ఉన్నారు, ఒక నెల ముందు టికెట్ బుక్ చేసుకుంటారు నేను ఎక్కడికో వెళ్ళాలి అని. మిమ్మల్ని ఎయిర్పోర్ట్లోనే కూర్చోబెట్టేస్తే ఎట్లా ఉంటుంది? 4-5 రోజులుగా వాళ్ళు ఎయిర్పోర్ట్స్లోనే ఉంటున్నారు. ఉద్యోగము, ఏదో అర్జెంట్ పనులు ఉంటాయి. ఇప్పుడు ఒకప్పుడు ఒక హైదరాబాద్ నుంచి ఈ ఢిల్లీకి వెళ్ళాలంటే ఫ్లైట్ ఛార్జ్ 4,000 అట్లా ఉండేది, 4,000 to 6,000 మ్యాక్సిమం.
ఇప్పుడు 62,000 కూడా చేశారు. రీజన్ ఏంటి? ది మోస్ట్ ట్రస్టెడ్ ఫ్లైట్స్ వీళ్ళు. ఇది ఇండిగో అనేది చాలా అతిపెద్ద సంస్థ, చాలా నమ్మదగినది అన్నారు. కానీ ఈరోజు అదే డౌన్ఫాల్. ఇప్పుడు ఇంకేం లేదు, రెండే ఉన్నాయి. ఇండిగో ఎయిర్లైన్స్ వచ్చేసి 60% వాటా ఉంది ఈ ఫ్లైట్స్ అన్నిట్లో. నెక్స్ట్ ఎయిర్ ఇండియా 35%. మిగతావన్నీ చిన్న చిన్నవే. రేపొద్దున ఈ ఫ్లైట్స్ ఏమైతాయంటే మొనోపోలీ అయిపోతాయి. కాంపిటీషన్, రెగ్యులర్ కాంపిటీషన్ లేదు, ఇంకా అన్ని పక్కకి వెళ్ళిపోయినాయి. లాస్ట్కి వీళ్ళు మాత్రం ఉంటారు. వీళ్ళు ఏం చెప్తే, వీళ్ళు ఏ రేట్ పెడితే ఇంక అదే అవుతుంది. దేశంలో, ప్రపంచంలో మనం చూస్తున్నప్పుడు పరిస్థితులు అన్ని చక్కగా లేవు. దేవుని వాక్యం మనకు అందుకే ఏం చెప్తుందంటే, 1 తిమోతి 2వ అధ్యాయం చూడండి, 1-2 వచనాలు. మనము సంపూర్ణ భక్తియు మాన్యతయు కలిగి నెమ్మదిగాను సుఖముగాను బ్రతుకు నిమిత్తము అన్నిటికంటే ముఖ్యముగా మనుష్యులందరి కొరకును రాజుల కొరకును అధికారులందరి కొరకును విజ్ఞాపనములను ప్రార్థనలను యాచనలను కృతజ్ఞతాస్తుతులను చేయవలెనని హెచ్చరించుచున్నాను. ఆమేన్. ఇది ఒక హెచ్చరిక అంటే ఏమర్థము? ఒక డేంజర్ సిగ్నల్ వచ్చినప్పుడు మనకు హెచ్చరిస్తారు. తుఫాన్ వస్తుంది, ముందే హెచ్చరిస్తారు, ఇక్కడ నుంచి వెళ్ళిపోండి, ఇక్కడ ఉండకండి. ఇది దేవుడు మనకు క్లియర్గా సంఘానికి ఇస్తున్నటువంటి ఇన్స్ట్రక్షన్, ఒక హెచ్చరిక, ఒక వార్నింగ్. ఏమని ఇస్తుంటున్నాడు? మనము సంపూర్ణ భక్తియు మాన్యతయు కలిగి నెమ్మదిగాను సుఖముగాను. ఎంతమందికి నెమ్మదిగా ఉండాల జీవితం అనుకుంటున్నారు? థ్రిల్లర్ ఉండాలనుకుంటారా? కొందరు ఉంటారు థ్రిల్లర్ సినిమాలు చూస్తారు, కానీ వాళ్ళు మాత్రం ప్రశాంతంగా ఉండాలి. అర్థమైందా? థ్రిల్లర్ అనేది లేదు. ఊరికే బీపీలు పెంచుకోవడం తప్ప ఏం లేదు. బీపీలు పెంచుకొని గుండెపోట్లు వచ్చి చావడం తప్ప ఏం లేదు. నెమ్మదిగాను సుఖముగాను. సుఖం కావాలనా? ప్రతి ఒక్కరు కోరుకుంటారు సుఖంగా. తండ్రి దేవా నీ ఒళ్ళో సుఖం ఉంది నాకంట. అంటే దేవుని సన్నిధిలో సుఖం ఉంది. ఇక్కడ నీకు నిజంగా సుఖం కావాలంటే, ఈ లోకంలో నువ్వు సుఖంగా బ్రతకాలంటే నువ్వేం చేయాలంట? అన్నింటికంటే ముఖ్యంగా. అన్నింటికంటే అంటే అందుకే ఇంగ్లీష్లో ఏమంటాడు? ఫస్ట్ ఆఫ్ ఆల్ దెర్ ఇస్ ఎ ప్రయారిటీ. నువ్వు ప్రార్థనకు పోయేప్పుడు ఒక ప్రయారిటీ ఇచ్చిండు దేవుడు. ఈ ప్రయారిటీ ప్రకారంగా ప్రార్థన చేయండి. దెర్ ఇస్ ఎ ప్రయారిటీ. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏమంటున్నాడు? దట్ సప్లికేషన్స్, ప్రేయర్స్, ఇంటర్సెషన్స్ అండ్ గివింగ్ ఆఫ్ థ్యాంక్స్ బీ మేడ్ ఫర్ ఆల్ మెన్. అందరు చెప్పండి, ఆల్ మెన్. కొందరి కోసమే నేను ప్రార్థన చేస్తా. వాళ్ళంటే నాకు ఇష్టం లేదు, నాకు ఆమె అంటే ఏమైనా నన్ను తిట్టింది కాబట్టి నేను ఆమె కోసం నేను ప్రార్థన చేయాలి, ఆమె నన్ను మోసం చేసింది నేను ప్రార్థన కాదు. యూ షుడ్ ప్రే ఫర్ ఆల్ మెన్. దేవుని వాక్యం చెప్తున్నది ఏంటంటే, మనుషులందరి కొరకు ప్రార్థన చేయాలి. మనుషులందరి కోసం ప్రార్థన చేయాలి. 2వ వచనం చూడండి. రాజుల కొరకును అధికారులందరి కొరకును విజ్ఞాపనములను ప్రార్థనలను యాచనలను కృతజ్ఞతాస్తుతులను చేయవలెనని హెచ్చరించుచున్నాను. ఆమేన్. రాజుల కొరకును అధికారంలో ఉండే వాళ్ళందరి కోసము మనం ప్రార్థన చేయడానికి పోతే ఏం చేస్తారు తెలుసా? చాలాసార్లు ప్రభా నన్ను కాపాడు, మా నాయన్ని కాపాడు, మా అమ్మని కాపాడు, మా చెల్లిని కాపాడు, మా ఇంకెవరెవరు, నా భార్యను కాపాడు, నా భర్తను కాపాడు, మాకు తిండి ఇచ్చినావు, నీకు స్తోత్రం. అంతేనా? ఇంకా అంతే, ఆమేన్, అయిపోయింది అంతే. ఇంకా ఇది కాదు ఇక్కడ చెప్తున్న మాట. మీరెవరి కోసం ప్రార్థన చేయాలా? నీకు నిజంగా సుఖంగా ఉండాలా, నువ్వు సమాధానంగా ఉండాలా, నువ్వు క్షేమంగా ఉండాలా, నీకు ఒక పీస్ఫుల్ అట్మాస్ఫియర్ ఉండాలా నీ జీవితంలో అంటే నువ్వు మొట్టమొదట ప్రార్థన చేయాల్సింది ఏంటంట? రాజుల కొరకును అధికారుల కొరకును. రాజులు అంటే ఎవరు? ఎవరైతే మిమ్మల్ని ఏలుతున్నారో, మన గవర్నమెంట్స్లో ఎవరు ఉంటున్నారో వాళ్ళందరి కోసం ప్రార్థన చేయాలా. అధికారులు గవర్నమెంట్ ఇచ్చే జీవోలను పాటిస్తుంటారో, ఎవరైతే హెడ్స్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్ వాళ్ళందరి కోసం ప్రార్థన చేయాలా. ఎందుకు? వన్ బ్యాడ్ ఇన్ఫ్లుయెన్స్ క్యాన్ స్పాయిల్ ఎవ్రీథింగ్ ఇన్ ది నేషన్. ఒక్క చెడ్డ ఇన్ఫ్లుయెన్స్ ఎవరైనా కూడా అధికారులలో కానీ రాజులకు కానీ వచ్చి, అయ్యా మనం ఇట్లా తప్పు చేద్దాం, ఇట్లా చేస్తే మనకు లాభం, ఇట్లా చేస్తే అనే ఒక రాంగ్ థింగ్ వెళ్ళిపోయిందంటే మొత్తం నేషన్ అంతా సఫర్ అయిపోతుంది. డిఫ్లేషన్ కారణం ఏంటి? రాంగ్ ఇన్స్ట్రక్షన్స్, రాంగ్ వ్యూస్. వాళ్ళకు ఉన్నటువంటి వ్యూస్ అన్ని తప్పులు. దే ఆర్ బీయింగ్ ఇన్ఫ్లుయెన్స్డ్ బై రాంగ్ పీపుల్. అందుకే దేవుని వాక్యం ఏం చెప్తుంది? మొట్టమొదట ఫస్ట్ ఆఫ్ ఆల్ నీకు నిజంగా ఆనెస్ట్ పీపుల్ కావాలా,
ఇంగ్లీష్లో చూడండి, సెకండ్ వర్స్ ఒకసారి చదవండి. For kings and for all who are in authority, that we may lead a quiet and peaceable life in all godliness and honesty. ఇన్ ఆల్ గాడ్లీనెస్ And honesty. ఆనెస్ట్ లైఫ్స్ కావాలా? ఆనెస్ట్గా ఉండేది సొసైటీ కావాలా మనకు? ఇప్పుడు ఎక్కడికి పోయినా ఏమంటారు తెలుసా? ఏ ఆఫీస్కి పోయినా అబ్బాబ్బా లంచాలు అడుగుతున్నారండి, ఎక్కడికి పోయినా లంచం లేని పని చేయరండి. ఆనెస్ట్ పీపుల్ కావాలా? ఆనెస్టీ మన సొసైటీలో ఉండాలి అంటే ఏమంటున్నాడు? మీరు ప్రార్థన చేయండి. యూ నీడ్ టు హ్యావ్ ఆనెస్ట్ పీపుల్. ఆనెస్ట్ సొసైటీ కావాలి. చెడిపోయింది సొసైటీ. మరి మనం ఏం చేయాలా? మనం ప్రార్థన చేయటం లేదు. రీజన్ ఏంటంటే మనం మనోళ్ళ కోసం కూడా ప్రార్థన చేసుకోరు చాలా మంది పొద్దున్న లేస్తే 2 నిమిషాలు ప్రార్థన, నైట్ పండుకునేప్పుడు ప్రార్థన, ఇంకేం ప్రార్థన ఉండదు. ఐఎమ్ జస్ట్ స్పీకింగ్ ది ట్రూత్. ఈరోజు యూట్యూబ్లో మీరు వింటుండొచ్చు. ప్రార్థన అనేది ఇట్ ఈస్ సో ఇంపార్టెంట్ ఫర్ ఎ క్రిస్టియన్. నువ్వు ఒక క్రైస్తవుని అయితే నీకు ఒక బాధ్యత ఉంది. నువ్వు తండ్రి అయిన దేవునితో నువ్వు ఒక సహవాసంలో ఉండడం మాత్రమే కాదు, నువ్వు ప్రార్థన చేస్తున్నప్పుడు యు ఆర్ ఇన్ఫ్లుయెన్సింగ్ సో మెనీ పీపుల్స్ లైవ్స్. నీకు తెలియకుండానే నువ్వు అనేక మందికి నువ్వు ఒక ఇన్ఫ్లుయెన్సర్గా నువ్వు తయారవుతుంటావు. ఇప్పుడు ఇన్ఫ్లుయెన్సర్ అంటే ఏమంటారు చాలా మంది? యూట్యూబ్ ఇన్ఫ్లుయెన్సరు, ఇన్స్టాగ్రామ్ ఇన్ఫ్లుయెన్సరు. అది కాదండి మనం ఇన్ఫ్లుయెన్స్ చేసేది. వీఆర్ ఇన్ఫ్లుయెన్సర్స్ ఆఫ్ ది వర్డ్ ఆఫ్ గాడ్. వీఆర్ ఇన్ఫ్లుయెన్సర్స్ ఇన్ గాడ్స్ కింగ్డమ్. దేవుని రాజ్యము స్థాపించబడు నిమిత్తము దేవుడు మనల్ని ఇన్ఫ్లుయెన్సర్స్ గా పెట్టి ఉంటున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. సో వి మస్ట్ ప్రే ఫస్ట్ ఆఫ్ ఆల్ అన్నాడు ఇంగ్లీష్లో. ఫస్ట్ ఆఫ్ ఆల్, మొట్టమొదట ఎవరి కోసం ప్రార్థన చేయాలా? నీ కోసమా? మీ అమ్మలో కోసమా? కాదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ చదవండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ that supplications, prayers, intercessions and giving of thanks be made for all men. ఫస్ట్ ఆఫ్ ఆల్ నీ కోసం ప్రార్థన చేయొద్దు. దిస్ ఇస్ అ డివైన్ ఇన్స్ట్రక్షన్. ఫస్ట్ ఆఫ్ ఆల్ నువ్వు చేయాల్సిందేంటి? అందరి కోసం నువ్వు ప్రార్థన చేయాలి. హల్లెలూయా, హల్లెలూయా. దిస్ ఇస్ ప్రయారిటీ. దేవుడు మనకు ఒక ఇన్స్ట్రక్షన్ ఇచ్చిండు, ఒక సంఘానికి ఒక ఇన్స్ట్రక్షన్ ఇచ్చిండు. ఈరోజు నువ్వు ఈ ఇన్స్ట్రక్షన్ పట్టించుకోకుండా నేను చాలా పీస్ఫుల్గా బ్రతకాలా, మా కుటుంబంలో అంతా బాగుండాలా, మేమందరం సంతోషంగా ఉండాలా, సమాధానంగా ఉండాలి, మా యొక్క సొసైటీలో ఆనెస్ట్ పీపుల్, నిజాయితీ కలిగిన వ్యక్తులు ఉండాలి అని నువ్వు ఎక్స్పెక్ట్ చేస్తున్నావు అంటే దెర్ ఇస్ నో మీనింగ్. ఎందుకు? నువ్వు ప్రార్థన చేయటం లేదు. నువ్వు ఎప్పుడైతే ప్రార్థన చేస్తావో అందరి మనుషుల కోసం మొదట ప్రార్థన చేయాలి. నీ కోసం కాదు, నీ కుటుంబం గురించి కాదు. యు షుడ్ ప్రిఫర్ ఆల్ మెన్. ఫస్ట్ కింగ్స్, దెన్ ఆల్ ది పీపుల్ హు ఆర్ ఇన్ అథారిటీ. ఎవరున్నారు అథారిటీలో? దెర్ ఆర్ సో మెనీ కేటగిరీస్ ఆఫ్ పీపుల్. దెర్ ఇస్ అ ప్రెసిడెంట్. మనకు ఒక ప్రెసిడెంట్ ఉన్నారు. ప్రెసిడెంట్ పేరు తీసుకొని ప్రార్థన చేయాలి. ప్రైమ్ మినిస్టర్ వాళ్ళ పేరు తీసుకొని ప్రార్థన చేయాలి. క్యాబినెట్ మినిస్టర్స్ తెలిసిన వాళ్ళ కోసం ప్రార్థన చేయాలి. ఆమేన్. ఎంపీస్ ఉన్నారు, వాళ్ళ కోసం ప్రార్థన చేయాలి. మన దగ్గరకు వచ్చేసి గవర్నర్స్ ఉన్నారు, గవర్నర్ కోసం, తర్వాత చీఫ్ మినిస్టర్ కోసం, లీడర్స్ ఆఫ్ అపోజిషన్ కోసం, తర్వాత ఇక్కడుండే స్టేట్లో ఉండే క్యాబినెట్ మినిస్టర్స్ కోసం, దెన్ ఈవెన్ వార్డ్ మెంబర్స్. మీరు ఎక్కడైతే ఉంటున్నారో ఆ ఏరియాలో వార్డ్ మెంబర్స్ కోసం కూడా ప్రార్థన చేయాలి. కార్పొరేటర్స్ కోసం కూడా ప్రార్థన చేయాలి. బికాస్ దే ఆర్ పీపుల్ ఇన్ అథారిటీ. చిన్న అథారిటీ ఉండొచ్చు, బట్ స్టిల్ దే ఆర్ ఇన్ఫ్లుయెన్సింగ్ పీపుల్. యూ షుడ్ ప్రే ఫర్ కోర్ట్స్, జ్యుడిషియరీ. ఎవరు అంటున్నారు జ్యుడిషియరీలో ఉన్నంత కరప్షన్ ఇంకో చోట లేదు అనే మాట అన్నారు. నా మాట కాదు, ఇది వేరే వాళ్ళు అన్నారు. ఎందుకు? బికాస్ దే ఆర్ ఇన్ ఎ ప్లేస్ ఆఫ్ ఇన్ఫ్లుయెన్స్. సుప్రీం కోర్ట్ చీఫ్ జస్టిస్ కోసం ప్రార్థన చేయాలి. హైకోర్టు జస్టిస్ల కోసం ప్రార్థన చేయాలి. లోకల్ జడ్జెస్ ఎక్కడైనా డిస్ట్రిక్ట్ లెవెల్ కానీ ఇంకా చిన్న లెవెల్లో అందరి కోసం ప్రార్థన చేయాలి. ఈ కోర్ట్స్ ఇవన్నీ కూడా ఎక్కడి నుంచి వచ్చాయంటే లా నుంచి వచ్చింది, ధర్మశాస్త్రం. మోషే ధర్మశాస్త్రం ఇచ్చిండు కదా. మోషే ధర్మశాస్త్రం నుంచే అన్ని లాలు తయారైనాయి లోకంలో, ప్రపంచంలో. ఈవెన్ మన ఇండియన్ లా కూడా. వ్యభిచరించవద్దు అన్నాడా దేవుడు? అన్నాడు. వ్యభిచరించవద్దు అన్నాడు. దాన్ని పట్టుకొని కూడా లాస్ చేశారు. కానీ రీసెంట్గా సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఏంటి? పెళ్ళైనా కూడా ఎవరైనా ఎవరితో అయినా పోయి ఎక్కడైనా పోయి పండుకోవచ్చు, వాళ్ళని ఎవరు ఏమనకూడదు. ఎందుకు వస్తున్నాయి అటువంటి జడ్జిమెంట్స్? దే ఆర్ అగైన్స్ ది నాలెడ్జ్ ఆఫ్ గాడ్. దే ఆర్ అగైన్స్ ది వర్డ్ ఆఫ్ గాడ్. దేవుని వాక్యానికి వ్యతిరేకమైన జడ్జిమెంట్స్ అవన్నీ. దాన్ని పట్టుకొని ఏం చేస్తారు? ఇంకా
ఒకప్పుడు ఓయో రూమ్స్ అంటే దేవర్ రిస్ట్రిక్టింగ్, నన్ను కరెక్ట్గా చూపించండి అని. ఇప్పుడు ఏం లేదు, ఆధార్ కార్డులు చూపించుకొని ఎవరి భార్యనో ఎవరి భర్తనో ఎవరైనా పోవచ్చు. సచ్ ఎ సాడ్ స్టేట్. అందుకే మనము ప్రార్థన చేస్తేనే దేవుని నీతి అనేది ఈ లోకంలో, మన యొక్క సిటీస్లో, మన ప్లేసెస్ అన్నిట్లో కూడా ఎస్టాబ్లిష్ అవుతుంది. ఆమేన్, ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. సేటన్ విల్ బి హ్యావింగ్ అన్ అజెండా. మీరు గమనించండి, సేటన్ గమ్మున లేడు. మీరు ప్రార్థన చేసినా చేయకపోయినా వాని పనులు వాడు చేసుకుంటున్నాడు. వాడికి ఒక టైం ఉంది, ఆ టైం లిమిట్లో నేనేం చేయాలా, ఎంత నాశనం చేయాలా అనేది వాడికి ఉంది. సో వాడేం చేస్తాడు, వాడికి ఒక ఆర్గనైజ్డ్ గవర్నమెంట్ లాగా ఉంది వాడికి సిస్టమ్. ఆ సిస్టంలో కొన్ని వాడికి అజెండా ఉంటుంది, ఈ టార్గెట్ ఉంటుంది. ఇక్కడ ఒక టెర్రర్ అటాక్ జరగాలి, అక్కడ ఇంతమంది చచ్చిపోవాలి, యేసు ప్రభువుని తెలియకుండానే వాళ్ళందరూ నాశనం కావాలి, వీరి జీవితంలో కోర్టు కేసులు రావాలి, వీళ్ళకి ఇది కావాలి, అది కావాలి, ఏదో ఒకటి వాడు హీ విల్ బి డూయింగ్ సర్టన్ థింగ్స్. ఆ ప్లాన్స్, వాడి యొక్క ప్లాన్స్ ను మనం అరికట్టాలి. వాడి ప్లాన్స్ ఫుల్ఫిల్ కాకూడదు అంటే సంఘం ప్రార్థన చేయాలి. హల్లెలూయా, హల్లెలూయా. నువ్వు ఎప్పుడైతే ప్రార్థన చేస్తావో వాడు అనుకున్నది జరగకుండా సంఘము దాన్ని తిప్పి కొడుతుంది. ఆమేన్, ఆమేన్. అందుకే ఈ రోజు వరకు మనం ప్రార్థన చేయకపోయి ఉంటే ఇలా మీరు దయచేసి ప్రార్థన చేయండి. మీరు ఒకవేళ చిన్న గ్రూప్స్ కావచ్చు, చిన్న గ్రూప్ లీడర్ కావచ్చు, లేదా చర్చ్ పాస్టర్స్ కావచ్చు, ఎవరైనా వినొచ్చు, ఇప్పుడు నా మాటలు వింటూ ఉండొచ్చు. బట్ మీరేం చేయాలంటే, మనం అందరం కూడా ఏం చేయాలంటే స్పెషల్గా ప్రేయర్ కోసమే గ్యాదర్ అవ్వాలి. చాలాసార్లు మనము ఒక గ్యాదరింగ్ అంటే ఏమంటారు, మెయిన్గా కొంచెంసేపు వర్షిప్ చేస్తాం, వాక్యం చెప్తాం, వెళ్ళిపోతారు. అది కాదు గ్యాదరింగ్. ఓన్లీ ఫర్ ప్రేయర్, ఫాస్టింగ్ ప్రేయరు, మామూలు ప్రేయరు, ఏదో ఒక ప్రేయర్. బట్ గ్యాదర్ ఫర్ ప్రేయర్ అండ్ ప్రే ఫర్ ఆల్ దీస్ పీపుల్, ఆల్ దీస్ సెట్స్ ఆఫ్ పీపుల్. హల్లెలూయా, హల్లెలూయా. యు మస్ట్ ఇంటర్సీడ్. ప్రార్థనలో నువ్వు ప్రతి ఒక్కరి కోసము, ఫర్ ఆల్ మెన్ యు మస్ట్ గివ్ థ్యాంక్స్, ఫర్ ఆల్ మెన్ యూ షుడ్ ఇంటర్సీడ్. ఎవరికి ఏ పరిస్థితి ఉందో మనకు తెలియదు, బట్ వీ మస్ట్ ప్రే ఫర్ ఎవ్రీ పర్సన్. హల్లెలూయా, హల్లెలూయా. ఇర్మియా గ్రంథం 29వ అధ్యాయం 7 నుంచి 11 వచనాలు చూద్దాం. నేను మిమ్మును చెరగొనిపోయిన పట్టణము యొక్క క్షేమము కోరి దాని కొరకు యెహోవాను ప్రార్థన చేయుడి, దాని క్షేమము మీ క్షేమమునకు కారణమగును. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు ఇశ్రాయేలీయులతో చెప్తున్న మాట ఏంటంటే, వీళ్ళంతా అప్పటికే చెరపట్టబడ్డారు, వీళ్ళంతా ఆల్రెడీ క్యాప్టివ్స్. అంటే ఏమర్థము, ఫారిన్ దేశంలో వీళ్ళు స్లేవ్స్ గా ఉంటున్నారు, వీళ్ళని బందీలుగా పట్టుకుపోయినారు. ఇప్పుడు ఫారిన్ కంట్రీలో నువ్వు స్లేవ్గా ఉంటే నీ మనస్తత్వం ఏముంటుంది, ఈ దేశం నాశనం కావాలా, మా దేశంకు మేము వెళ్ళిపోవాలా, లేకపోతే మేమే ఈ దేశాన్ని జయించి దీన్ని స్వాధీనం చేసుకోవాలో, ఏదో ఒక నెగటివ్ ఫీలింగ్ ఉంటుంది. నీ మీద ఎవరో నీ మీద ఒక అప్రెషన్ పెట్టినప్పుడు, అంటే ఒక ఫారిన్ దేశంలో నువ్వు బానిసగా బ్రతుకుతున్న సమయంలో మనిషికి ఉండే నేచర్ ఏముంటుంది, వాళ్ళ కోసం ప్రార్థన చేస్తారా? చెయ్యరు. వీళ్ళు నన్ను సరిగా చూడటం లేదు, వీళ్ళు నన్ను సరిగా ట్రీట్ చేయటం లేదు కాబట్టి నేను వీళ్ళ కోసం ప్రార్థన చేయను. ఇంకా ఉల్టా ఏం చేస్తారు, ప్రభా వీళ్ళకు శాపం వచ్చును గాక, వీరు నాశనం అవుదురు గాక కదా, ఇట్లాంటి ఉంటాయి. కానీ దేవుడు ఏమంటున్నాడు, నేను మిమ్మల్ని చెరగొని పోయిన పట్టణం యొక్క క్షేమము కోరి దాని కొరకు యెహోవాను ప్రార్థన చేయుడి. మీరు ఎవరి క్షేమం కోరాలంటున్నాడు ఇక్కడ? మీరు ఒకవేళ అప్రెషన్లో ఉంటే, మీరు ఒకవేళ ఫారిన్ కంట్రీలో ఉంటే ఆ కంట్రీ కోసమే ప్రార్థన చేయండి. ఆ కంట్రీలో మీరు కొందరు దుబాయ్కి ఎక్కడ దేనికి పోతారు తెలుసా, పని మనుషులుగా పోతారు, చిన్న చిన్న పనులు చేసుకోవడానికి, పాకీ పనుల కోసం పోతారు. పోయిన తర్వాత అక్కడ వాళ్ళు సరిగా ట్రీట్ చేయరు అన్నప్పుడు ఏం చేస్తారంటే వాళ్ళకి అగేన్స్ట్గా ప్రార్థనలు చేస్తుంటారు. అది కాదు చేయమంటున్నది. ఏమంటున్నాడు, దాని క్షేమమే నీ క్షేమం కారణం. నువ్వు ఏ దేశంలో ఉంటావో ఆ దేశం యొక్క క్షేమం కోసం ప్రార్థన చేయి. మనం అందరం ఉన్నాం. మనం ఏ దేశంలో ఉన్నాం? ఇండియాలోనే ఉన్నాం. మన మీద ఎవరన్నా ప్రెషర్ పెట్టి అప్రెస్ చేస్తున్నారా? చేయటం లేదు. అటువంటిది మన కోసం మనము ప్రార్థన చేయాలి, మన దేశం కోసం మనం ప్రార్థన చేయాలి. హల్లెలూయా. మన దేశం గురించి మనము డెఫినెట్గా ప్రార్థన చేయాలి. పరాయి దేశం కోసమే, ఎవరైతే చెరగొనబడినారో ఆ దేశం గురించే ప్రార్థన చేయమంటున్నాడు దేవుడు. దాని 8వ వచనం చూడండి. ఇజ్రాయేలు దేవుడును సైన్యములకు అధిపతియగు యెహోవా ఈలాగు సెలవిచ్చుచున్నాడు, మీ మధ్యనున్న ప్రవక్తల చేతనైనను మంత్రజ్ఞుల చేతనైనను
మీరు మోసపోకుడి, మీలో కలలు కనువారి మాటలు వినకుడి. అంటే వీళ్ళందరూ ఏం చెప్తున్నారు? ఆ దేశం కోసం ప్రార్థన చేయడం కాదు, ఆ దేశం గురించి అగేన్స్ట్ గా ప్రార్థన చేయమని చెప్తున్నారు. అటువంటి వాళ్ళ మాటలు వినొద్దండి అంటున్నాడు దేవుడు. 9, వారు నా నామమును బట్టి అబద్ధ ప్రవచనములను మీతో చెప్పుదురు, నేను వారిని పంపలేదు. ఇదే యెహోవా వాక్కు. ఈ రోజు కూడా అమెరికాకు అగెయిన్స్ట్ గా ప్రార్థన చేసే వాళ్ళు ఉన్నారు. ఈ రోజు కూడా వేరే ఇతర దేశాలు, పాకిస్తాన్కి అగెయిన్స్ట్ గా ప్రార్థన చేసే వాళ్ళు ఉన్నారు. అనేకమైన, అంటే వాళ్ళు ఏమనుకుంటారంటే దేస్ ఆర్ టెర్రర్ ఫ్యాక్టరీస్ కాబట్టి వీళ్ళు నాశనం అయిపోతే అంత బాగుంటుంది అనుకుంటారు. దట్ ఈస్ రాంగ్. ప్రతి దేశంలో కూడా దేవుడు ఎన్నుకున్న ప్రజలు ఉన్నారు. అందరూ క్షేమంగా ఉండాలి. నువ్వెంత సుఖంగా, నువ్వెంత సమాధానంగా, క్షేమంగా ఉండాలని నువ్వు కోరుకుంటున్నావో ఇతరులు కూడా అలాగే ఉండాలని నువ్వు కోరుకోవాలి. నువ్వు ఒక క్రైస్తవునిగా ఇది నువ్వు నేర్చుకోవాలి. ఎవరు ఎట్లున్నా పర్లేదు, నేను బాగున్నాను కదా కాదు, నాతో పాటు అందరూ కూడా బాగుండాలనే నేచర్ మనకు కలిగి ఉండాలి. 10వ వచనం చూద్దాం. యెహోవా ఈ ఆజ్ఞ ఇచ్చుచున్నాడు, బబులోను రాజ్యమునకు 70 సంవత్సరములు గతించిన తరువాతనే మిమ్మును గూర్చి నేను పలికిన శుభవార్త నెరవేర్చి ఈ స్థలమునకు మిమ్మును తిరిగి రప్పించున్నట్లు నేను మిమ్మును దర్శింతును. 11వ వచనం. నేను మిమ్మును గూర్చి ఉద్దేశించిన సంగతులను నేనెరుగుదును, రాబోవు కాలమందు మీకు నిరీక్షణ కలుగునట్లుగా అవి సమాధానకరమైన ఉద్దేశములే గాని హానికరమైనవి కావు. ఇదే యెహోవా వాక్కు. హల్లెలూయా, హల్లెలూయా. బాగా ఆలోచించండి. ఈ రోజు నేను ఎక్కడో ఉన్నాను, నేను ఏదో దేశంలో ఉన్నాను, నేను కడుపు పట్టుకొని ఇక్కడికి వచ్చాను అనుకునే వాళ్ళు ఉంటారు. కానీ దేవుడు ఏమని చెప్తున్నాడు? నా ఉద్దేశాలు మాత్రము నీకు మంచివే. నేను ఒక టైం వస్తుంది, ఆ టైంలో నేను తీసుకొస్తాను. అదే ఆయన చెప్తున్నాడు, నేను మిమ్మల్ని గురించి ఉద్దేశించిన సంగతులను నేను ఎరుగుదును, రాబోవు కాలమందు, ఫ్యూచర్. నీకెప్పుడు ఇట్లే ఉండదు. నువ్వెప్పుడు బానిసగా బ్రతకాల్సిన అవసరం ఉండదు. నువ్వెప్పుడు వేరే దేశంలోనో వేరే ప్లేస్లోనో ఉండాల్సిన అవసరం ఉండదు. రాబోవు కాలమందు నీకు నిరీక్షణ కలుగునట్లు అవి సమాధానకరమైన ఉద్దేశములే గాని హానికరమైనవి కావు. దేవుని ట్రస్ట్ చేయాలి మనం గుడ్డిగా. ప్రభా, ఈ పరిస్థితి ఇట్లుంది, నాకు ఇట్లుంది, నాకు ఇంత డబ్బులు ఖర్చు అవుతున్నాయి, అవైతున్నాయి కాదు. ట్రస్ట్ ఇన్ ది లార్డ్. ఆయన ఉద్దేశాలను నమ్ము. ఆయన నీ పోషకుడు, నీకు సాయం చేస్తున్నాడు. ఏదో రకంగా నీకు డబ్బు వచ్చేట్టు చేస్తాడు దేవుడు. హల్లెలూయా. కానీ రానున్న కాలంలో నీకు నిరీక్షణ కలుగునట్లు అవి సమాధానకరమైనవి. దేవుని యొక్క ఆలోచనలు నీ పట్ల సమాధానంగా నువ్వు జీవించాలనేదే దేవుని యొక్క కోరిక. హల్లెలూయా. ఆయన ఉద్దేశంలో నీకు హానికరమైనవి కాదు. దేవుడు ఎప్పుడు నీకు చెడు జరగాలని ప్లాన్ చెయ్యడు అంతే. హల్లెలూయా. నీకు మంచే జరగాలని దేవుడు కోరుకుంటున్నాడు. సంథింగ్ గుడ్ ఈస్ హ్యాపెనింగ్ అరౌండ్ యూ ఆల్ ది టైమ్. ఆమెన్. అందరు చెప్పండి, సంథింగ్ గుడ్ ఈస్ హ్యాపెనింగ్ అరౌండ్ మీ. సంథింగ్ గుడ్ ఈస్ హ్యాపెనింగ్ అరౌండ్ I believe. I believe. Something good is happening around me. Something good is happening around me. All the time. All the time. In Jesus name. In Jesus name. మీకు కనిపించినా కనిపించకపోయినా దేవుడు మీకు మంచి చేసే దేవుడు, ఆయన హాని చేసే దేవుడు కాదు అని నమ్మండి. ఒకవేళ నా యూట్యూబ్ లో వింటున్న వాళ్ళు ఎక్కడైనా వేరే దేశంలో ఉండొచ్చు, స్టిల్ దేవునికి మీ పట్ల మంచే ఉంది, మంచి ఉద్దేశాలే ఉన్నాయి. హల్లెలూయా. హల్లెలూయా. సామెతల గ్రంథం 11వ అధ్యాయం 10వ వచనం చూద్దాం. నీతిమంతులు వర్ధిల్లుట పట్టణమునకు సంతోషకరము. ఆమెన్. చాలు. నీతిమంతులు అంటే ఎవరు? యేసుక్రీస్తును అంగీకరించిన వాడు నీతిమంతుడు. నీతిమంతుడు వర్ధిల్లాల. దేవుని ఉద్దేశం ఏంటి? నీకు హానికరమైంది కాదు, నీకు సమాధానకరమైందే. నీది ఒక చిన్న బిజినెస్ ఉండొచ్చు, లేకపోతే చిన్న ఉద్యోగం ఉండొచ్చు, కానీ దేవుని ఉద్దేశం ఏంటి? నీకు సమాధానకరంగా ఉండాలా, నువ్వు క్షేమంగా ఉండాలా, నువ్వు వర్ధిల్లాలి. ఇది అదే చెప్తున్నాడు. నీతిమంతుడు వర్ధిల్లుట పట్టణమునకు సంతోషకరము. సంతోషం. నువ్వు ఉంటున్న ఏరియాలో నువ్వు వర్ధిల్లితే నీ వల్ల 10 మంది బ్లెస్ అవుతారు. హల్లెలూయా. హల్లెలూయా. ఒకసారి మళ్ళీ చూద్దాం. 1 తిమోతి 2వ అధ్యాయం 1 నుంచి 4 వరకు చూద్దాం. మనము సంపూర్ణ భక్తియు మాన్యతయు కలిగి నెమ్మదిగాను సుఖముగాను బ్రతుకు నిమిత్తము అన్నిటికంటే ముఖ్యముగా మనుష్యులందరి కొరకును, అన్నిటికంటే ముఖ్యంగా మన మనుషులందరి కోసము ప్రార్థన చేయాలి. ఆ మనుషులలో ఫస్ట్ ఎవరు అంటున్నారు చూడండి? రాజుల కొరకును అధికారులందరి కొరకును విజ్ఞాపనములను ప్రార్థనలను యాచనలను కృతజ్ఞతాస్తుతులను
చేయవలెనని హెచ్చరించుచున్నాను. హెచ్చరించున్నాను. 4 రకాలు చెప్తున్నాడు సప్లికేషన్స్. ఇవి ఇంకోసారి మనం చూద్దాం. బట్ మనమైతే మాత్రం వీళ్ళందరి కోసం ప్రార్థన చేయాలి. చేయడం వల్ల ఏమైతుంది? 3వ వచనం చూడండి. ఇది మంచిదియు మన రక్షకుడగు దేవుని దృష్టికి అనుకూలమైనదియు నై ఉన్నది. ఆమేన్. ఆమేన్. నువ్వు ఎప్పుడైతే ప్రార్థన చేయడం నువ్వు నేర్చుకుంటావో, అలవాటు చేసుకుంటావో, కొందరికి అలవాటే ఉండదు ప్రార్థన చేయడం. మనకు దేవుడిచ్చిన కృప ఏంటంటే మనం ఎక్కడున్నా మనం ప్రార్థన చేయగలిగే కృప దేవుడిచ్చిండు. కానీ ఏమంటే లోకం సంబంధించినవి ఏమైనా వచ్చాయంటే ఇక ఈ ప్రార్థనకు టైం అనేది ఉండదు, ప్రార్థన అనేది చేయరు. ఇదేమంటాడు? నువ్వు ఎప్పుడైతే ప్రార్థన చేయడం మొదలు పెడతావో ఇది మంచిది, మన రక్షకుడగు దేవుని దృష్టికి అనుకూలమైనదియు నై ఉన్నది. 4వ వచనం. ఆయన మనుష్యులందరూ రక్షణ పొంది సత్యమును గూర్చిన అనుభవ జ్ఞానము గలవారై ఉండవలెనని ఇచ్చయించుచున్నాడు. దేవుడికి ఒక కోరిక ఉంది. లోకమంతటి కోసం ఆయన రక్తాన్ని కార్చిండు. ఆయన ఊరికే చచ్చిపోలేదు. ఆయన రక్తానికి ఒక విలువ ఉంది. ఆయన మనందరి కోసం, మన కోసం మాత్రమే కాదు, ప్రపంచంలో ఉన్న ప్రతి వ్యక్తి కోసం ఆయన రక్తాన్ని చిందించిండు. ఆయన కోరిక ఏంటంట? మనుషులందరూ కూడా రక్షణ పొందాలి. మనుషులలో ఏ ఒక్కరూ విడిచిపెట్టబడాలని ఆయన కోరిక లేదు. కొందరు నరకానికి పోతున్నారు, అది తెలుసు. అయినప్పటికీ దేవుని కోరిక ఏంటి? ఆ నరకానికి పోయేవాడు కూడా నరకానికి పోకుండా దేవుని తెలుసుకోవాలి. ఆమేన్. మనుషులందరూ రక్షణ పొంది సత్యమును గూర్చిన రక్షణ పొంది అక్కడే ఉండిపోవడం కాదు, సత్యమును గురించిన అనుభవ జ్ఞానం అంటే వాక్యాన్ని చదువుతూ వాక్యంలో రోజు ఎదగాలి. నువ్వు రక్షింపబడి ఆడే ఉండి నేను రక్షింపబడినానని చెప్పుకుంటే ఉపయోగం లేదు. నీకు దేవునితో ఒక అనుభవ జ్ఞానం కావాలి. అనుభవ జ్ఞానం అంటే నువ్వు దేవుని గురించి తెలుసుకొని దాన్ని అనుభవించాలి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్, యెహోవా నా కాపరి అందరూ చదువుతారు. ఇంతకుముందు ఎవరో రాజకీయ నాయకులు కూడా చదువుతారు. మీటింగ్లోకి వచ్చి యెహోవా నా కాపరి. వాళ్ళకి యెహోవానే తెలియదు వాళ్ళకు. ఇప్పుడు నీకు యెహోవా ఎవరో తెలుసు. ఆయన నీ జీవితంలో కాపరిగా ఉంటే ఏం జరుగుతుంది అనేది నువ్వు అనుభవపూర్వకంగా నువ్వు నేర్చుకోవాలి, నువ్వు అనుభవించాలి. నాకు లేమి కలుగదు అంతే అక్కడ అన్నమాట. యెహోవా నీకు కాపరిగా ఉంటే నీకు లేమి, కష్టం అనేది, కొరత అనేది ఉండదు. అండ్ ఇంకోటి కూడా గుర్తుపెట్టుకోండి, డోంట్ ట్రస్ట్ ఇన్ అర్త్లీ ప్రాపర్టీస్. భూమి మీద నాకు ఉన్నాయి అవి ఉన్నాయి అనేది పట్టించుకోవద్దండి. దేవుడు నీకు ఏదైనా ఇస్తేనే అది నీకు ఉంటుంది, నీది కాదంటే అది ఉండదు. గమనించండి. అందుకే దేవుని ట్రస్ట్ చేయడం నేర్చుకోండి. యెహోవా నా కాపరి, నాకున్న ఇండ్లు నా ప్రాపర్టీ, అదే నా కాపరి అనుకుంటే ఆ ఇంట్లో అయిపోతుంది. నువ్వు తినుకుంటూ కూర్చున్నావు అనుకో, ఆ ఇంట్లో అమ్ముకుంటావు, అయిపోతుంది. అది కాదు నీ ప్రాపర్టీ, అది కాదు నీ కాపరి. అర్థమైందా? నీకు ఏదైనా డబ్బు నీ జోబులో, ఈరోజు నా జోబులో ఏమైనా డబ్బు ఉందంటే ఆయన ఇచ్చిండు. ఈరోజు ఒక ముద్ద తింటున్నామంటే ఆయన ఇచ్చిండు. హల్లెలూయా. ఏదైనప్పటికీ కూడా ఆయన కృప లేనిది మనం లేమనేది గుర్తించాలి. మనం అనుభవ జ్ఞానం కలిగి జీవించాలి. ఒక వాక్యాన్ని తీసుకున్నప్పుడు దాన్ని అనుభవించాలి మనం. యెహోవా నా కాపరి, నాకు లేమి కలుగదు, నా ఇంట్లో కొరత ఉండదు. నువ్వు నమ్మాలి ఆ మాటను. నేను పలుకుతున్నాను, ఇది జరిగింది, నేను నమ్మి పలుకుతున్నాను కాబట్టి ఇది నా జీవితంలో జరిగింది. కొరతను నేను రానివ్వను. నా తండ్రి అయిన దేవుడు నాకు ఆదరణగా ఉన్నాడు, ఆయన నాకు సహాయకుడు, ఆయన నా పోషకుడు, నాకు ఏదైనా కూడా చేయగలిగిన దేవుడు. ఆమేన్. ఏలియాకు కాకుల ద్వారా భోజనం పెట్టిన దేవుడు నాకు కూడా ఇస్తాడు. దట్ షుడ్ బి యువర్ ట్రస్ట్. బైబిల్లో మనకు అన్ని ఎగ్జాంపుల్స్ ఎందుకు పెట్టిండు? బండ నుంచి నీళ్ళు ఇచ్చిండు, ఆకాశం నుంచి మన్నాను గురించి ఎందుకు ఇచ్చిండు? హీ వాంట్స్ టు షో దట్ హీ ఈజ్ యువర్ ప్రొవైడర్. హీ ఈజ్ యువర్ ప్రొవైడర్. నువ్వు అప్పులు చేసి నాకు కష్టం వచ్చిందని అది కాదు దేవునికి ఇష్టం. ఆయన వైపు తిరిగి పొందుకోవడమే దేవునికి కావాల్సింది. హల్లెలూయా. నువ్వు అప్పుల్లో ఉంటున్నావు అంటే, నీ మైండ్ అప్పు మీదకి వెళ్తుంది అంటే యు ఆర్ అండర్ ఎ కర్స్. గాడ్ వాంట్స్ us to be blessed. ఆమేన్. నీ దగ్గర 0 పైసలే ఉండొచ్చు, 0 పైసలు ఉండొచ్చు, ఏముండదు నీ దగ్గర డబ్బులు. స్టిల్ నువ్వు అప్పులో లేకపోయినావంటే నువ్వు బ్లెస్సెడ్ పర్సనే. నీకేమో 1 లక్ష 2 లక్షలు చేతిలో ఉన్నట్టు అనిపించి నువ్వు ఒక 3-4 లక్షలు అప్పులో ఉంటే కర్స్ అది. అర్థమవుతుందా? సో రిమెంబర్ దిస్. మనము అనుభవ జ్ఞానం కలిగి ఉండాలి. ఊరికే రక్షణ పొంది ఇంకా అయిపోయింది, మేము ఇంతే, నేను యేసుప్రభు నమ్ముకున్నాను కాబట్టి పరలోకం పోతాను అనుకోవడం అది కాదు. దేవుడికి కావాల్సింది ఏంటంటే హీ వాంట్స్ ఎ ఫెలోషిప్ విత్ యూ. నువ్వు రోజు ప్రార్థన చేస్తుండాలి. ఎవరి కోసం ప్రార్థన చేయమంటాడు? మొదట
నీ కోసం చేయమన్నాడా? ఎవరి కోసం చేయమంటున్నాడు? అందరి కొరకు, మనుషులందరి కొరకు, రాజుల కొరకును, అధికారంలో ఉన్న అందరి కోసం ప్రార్థన చేయమని దేవుడు మనకు చెప్తున్నాడు. లూకాసు వార్త 18వ అధ్యాయం 1వ వచనం చూడండి. వారు విసుకక నిత్యము ప్రార్థన చేయుచుండవలెననుటకు. చాలు, అంతే. మనమందరం కూడా విసుగక నిత్యము ప్రార్థన చేయాలి. అక్కడ యేసు ప్రభు ఒక కథ చెప్పిండు, కానీ నేనేమంటున్నా, కథ గీత అవసరం లేదు. మన జీవితంలో వాక్యాన్ని ఎక్కువ పొందుకున్నాం. ఇప్పుడు మనం చేయాల్సింది ఏంటంటే ప్రార్థన చేయాలా, విసుగకుండా ప్రార్థన చేయాలా. గంటనా 2 గంటలా తెలియదు, ప్రేయర్ పెట్టుకొని టైం పెట్టుకొని ప్రార్థన చేసుకుంటూ ఉండాలి. హ్యావ్ ఎ స్పెసిఫిక్ టైం ఫర్ ప్రేయర్. ఆ టైంలో ఎవరిని రానిచ్చొద్దండి, ఎవరితో కమ్యూనికేషన్ వద్దు. ఫోన్స్ కూడా వీలైతే స్విచ్ ఆఫ్ పెట్టండి, సైలెంట్ మోడ్ పెట్టి దూరం పెట్టేసేయండి. బట్ గో హెడ్ ఇన్ ప్రేయర్. ప్రార్థన చేయడం చాలా ఇంపార్టెంట్ మన జీవితంలో. ఆమెన్. హౌ ఇట్ బ్లెసెస్ యూ, నేను అది కూడా చెప్తాను. ఇంకొక విషయం, ప్రేయింగ్ ఫర్ ఎ నేషన్ ఈస్ డిఫరెంట్ ఫ్రమ్ ప్రేయింగ్ ఫర్ ది పీపుల్ ఆఫ్ ది నేషన్. అర్థమైందా? నేను ఇండియా కోసం ప్రార్థన చేస్తున్నాను అంటే వేరు, ఇండియన్స్ కోసం ప్రార్థన చేస్తున్నాను అంటే వేరు. ఇండియా కోసం ప్రార్థన చేస్తున్నానంటే దేశం కోసము, దేశంలో ఉన్న ఆ యొక్క గవర్నమెంట్ కోసము, ఆ దేశంలో ఉన్నటువంటి అధికారులు, ఆ యంత్రాంగం కోసం ప్రార్థన చేయడము, దేశంలో ఉన్న మనుషులందరి కోసము, వాళ్ళు ఎవరైతే ఇండియా బార్డర్లో ఉంటారో అంతవరకు మనము వాళ్ళ కోసం ప్రార్థన చేస్తున్నట్టు. కానీ అదే ఇండియన్స్ కోసం ప్రార్థన చేస్తున్నాం అనుకుందాం. ఇండియన్స్ కోసం ప్రార్థన చేస్తున్నామంటే ఆ ఇండియన్ ప్రపంచంలో ఎక్కడున్నా కూడా వాడి కోసం ప్రార్థన చేస్తున్నాం అని అర్థం. అర్థమైందా? ఇమ్మెటీరియల్ ఆఫ్ హిస్ లొకేషన్. మనం ఎప్పుడైతే ప్రార్థన చేస్తుంటామో వీఆర్ ఇన్ఫ్లుయెన్సింగ్ దెమ్ ఇన్ ప్రేయర్. మన ప్రార్థనలో ఇండియన్స్ కోసం మనం ప్రార్థన చేస్తున్నాము అంటే ఏమర్థము? ఆ ఇండియన్స్ను వీఆర్ ఇన్ఫ్లుయెన్సింగ్, వీఆర్ టచింగ్ దెమ్. పర్సనలైజ్ అయిపోతుంది ఇక్కడ. అర్థమైందా? దేవుడు అందుకే ఇక్కడ ఏమన్నాడు, ప్రార్థన అందరి మనుషుల కోసం ప్రార్థన చేయండి అంటే ఏమర్థం? యు పర్సనలైజ్ యువర్ ప్రేయర్. ప్రభా, మా దేశంలో ఉన్న ఈ మతస్థులు, ఆ మతస్థులు, ఈ మతస్థులు అందరి కోసం ప్రార్థన చేయాలి. లేదు ఈ మతం అంటే వాళ్ళు చాలా రిబేలు, వాళ్ళంటే నాకు ఇష్టం లేదు, నేను వాళ్ళ కోసం ప్రార్థన చేయను అనకూడదు. వాళ్ళు స్నానాలు చేయరు, నేను వాళ్ళ కోసం. వాళ్ళు స్నానం చేస్తారా, చెయ్యరా, వాళ్ళు ఏం కాదు, వాళ్ళు మనుషులు, దేవుని స్వరూపంలో వాళ్ళు దేవుడు తయారు చేస్తుండు. ఒకటి చెప్తాను, ఏ మతమైనా కూడా వాళ్ళందరి కోసం వాళ్ళు తెలిసి తెలియక దేవుని కోసమే ఎతుకుతున్నారు. ప్రతి మతం కూడా దేవుడు అంటారు. వాళ్ళకి తెలియదు, ట్రూత్ తెలియదు, వాళ్ళకు తెలియదు. కానీ దేవుడి కోసం వాళ్ళు వెతుకుతూ ఇదే దేవుడు అనుకొని అలా పూజిస్తున్నారు. కానీ దేవుడు ఏమంటున్నాడు, మీరు అందరి కోసం ప్రార్థన చేయండి. నువ్వు ఎప్పుడైతే అందరి కోసం ప్రార్థన చేయడం అనే మాట బైబిల్లో ఇవ్వబడిందో, ఇట్ ఈస్ ఫర్ ఆల్ మెన్, ఆల్ విమెన్, ఆల్ చిల్డ్రన్, ఆల్ బాయ్స్ అండ్ గర్ల్స్, అందరి కోసం. ఇది మనం ప్రార్థన చేస్తున్నప్పుడు ఏంటంటే వీఆర్ ప్రేయింగ్ ఫర్ ఇండియన్ అన్నప్పుడు వాళ్ళు అమెరికాలో కూడా ఉండొచ్చు, ఆస్ట్రేలియాలో ఉండొచ్చు, ఎక్కడైనా ఉండొచ్చు. బట్ యు ఆర్ గోయింగ్ టు అఫెక్ట్ దేర్ లైఫ్స్. హల్లెలూయా, హల్లెలూయా. వి ఆర్ గోయింగ్ టు అఫెక్ట్ దేర్ లైఫ్స్. వి మస్ట్ బి పీపుల్ ఆఫ్ ప్రేయర్. మనం దేవుని యొక్క దేవుని ప్రార్థనలో మనము ఉండే బిడ్డలుగా ఉండాలి. ఎప్పుడైతే నువ్వు ప్రార్థన చేస్తావో వాళ్ళందరి కోసము, నీకు తెలియకుండానే వాళ్ళ పట్ల ప్రేమ కలుగుతుంది నీకు. ఇఫ్ యూ ప్రే ఫర్ ఎ పర్సన్, నీకు తెలియకుండానే వాళ్ళ పట్ల ప్రేమ కలుగుతుంది. హల్లెలూయా, హల్లెలూయా. ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 18వ వచనం చూద్దాం. ఆత్మ వలన ప్రతి సమయమునందును ప్రతి విధమైన ప్రార్థనను విజ్ఞాపనను చేయుచు ఆ విషయమై సమస్త పరిశుద్ధుల నిమిత్తమును పూర్ణమైన పట్టుదలతో విజ్ఞాపన చేయుచు మెలకువగా ఉండుడి. హల్లెలూయా, హల్లెలూయా. ఆత్మ వలన అంటున్నాడు. ఆత్మ వలన అంటే ఇంగ్లీష్ లో చూడండి, ఎస్ క్యాపిటల్ ఉందా, స్మాల్ ఉందా? క్యాపిటల్. పరిశుద్ధాత్మ. ఆత్మ వలన ప్రతి సమయమందును ప్రతి విధమైన ప్రార్థనను విజ్ఞాపనము చేయొచ్చు. ఆత్మ వలన చేయడం అంటే ఏమర్థం అంటే ప్రే ఇన్ టంగ్స్, భాషలలో. పరిశుద్ధాత్మ దేవుడు నువ్వు ఎక్కడో ఉంటావు, ఏదో పరిస్థితిలో ఉంటావు, ఆయన నీకు గుర్తు చేస్తాడు. ఇప్పుడు ప్రార్థన చేయి, ఫలానా వ్యక్తి కోసం ప్రార్థన చేయి. నువ్వేం చేయాలా? నాకు ఎక్కువ అయిపోయింది, నా సమస్యలే నాకు ఎక్కువ ఉన్నాయి, అది కాదు. పరిశుద్ధాత్మదేవుడు ప్రేరేపించినప్పుడు యు మస్ట్ ప్రే. ఆత్మ వలన ప్రతి సమయమందును ప్రతి విధమైన ప్రార్థనను విజ్ఞాపనను చేయుచు ఆ విషయమై సమస్త పరిశుద్ధుల నిమిత్తమును పూర్ణమైన పట్టుదలతో విజ్ఞాపన చేయుచు
మెలకువగా ఉండుడి. మెలకువగా ఉండాలా. యు ఆర్ ఎ క్రిస్టియన్ అన్నప్పుడు నువ్వు ఆత్మీయకంగా నువ్వు మెలకువగా ఉండాలి. బికాజ్ నీకు తెలియకుండా ఒక వార్ఫేర్ జరుగుతుంది. నీకు తెలిసినా తెలియకపోయినా ఒక యుద్ధ వాతావరణంలో నువ్వు ఉంటున్నావు. ఒక క్రిస్టియన్ నువ్వు పుట్టిన తర్వాత, యేసుక్రీస్తుని అంగీకరించి నువ్వు జన్మించిన తర్వాత, తిరిగి జన్మించిన తర్వాత, వెన్ యు ఆర్ ఎ బార్న్ అగైన్ క్రిస్టియన్, నీకు తెలియకుండానే వెదర్ యు బిలీవ్ ఆర్ నాట్, నువ్వు నమ్మినా నమ్మకపోయినా నువ్వు ఒక ఆత్మీయ పోరాటంలో నువ్వు ఉంటున్నావు. పోరాటం జరుగుతుంది, నువ్వు పోరాటం మధ్యలో బ్యాటిల్ ఫీల్డ్లో నిద్రపోతే ఎవడొకడు ఈజీగా పొడిచేస్తాడు. కానీ ఇక్కడ ఏమంటాడు, అందుకే మెలకువగా ఉండండి. ఆత్మ వలన ప్రతి సమయమందును, అంటే రాత్రి లేదు పొద్దున లేదు. పరిశుద్ధాత్మ దేవుడు నీకు రాత్రి నువ్వు నిద్రపోతున్నప్పుడు నిద్రలో లేపితే నువ్వు లేచి ప్రార్థన చేయాలా. నాకు నిద్ర తక్కువైంది, నేను చేయను ప్రభా, మళ్ళీ చేస్తాను, అది కాదు. ఇక్కడ దేవుడు ప్రేరేపిస్తాడు, అందరినీ ప్రేరేపించాడు. అది కూడా చెప్తా. ఎవరిని ప్రేరేపిస్తాడంటే ఎవరైతే ఆయనతో ఎక్కువగా గడుపుతూ ఉంటారో వాళ్ళని ప్రేరేపిస్తాడు. ప్రార్థన చేయమ్మా, లేచి ప్రార్థన చేయి, లేచి చేయాల్సిందే. ఇంకా ఆమేన్. ఆత్మ వలన ప్రతి సమయమందును ప్రతి విధమైన ప్రార్థన. ఇంతకుముందు మనం చూసామా, సప్లికేషన్స్, గివింగ్ ఆఫ్ థ్యాంక్స్, ఇంటర్సెషన్స్, అపదాలు, అవన్నీ ప్రతి విధమైన ప్రార్థనలను విజ్ఞాపనలను చేయుచు ఆ విషయమై సమస్త పరిశుద్ధుల నిమిత్తమును పూర్ణమైన పట్టుదలతో, సమస్తమైన పరిశుద్ధుల నిమిత్తం, ప్రపంచంలో ఉండే ప్రతి బిలీవర్ కోసం నువ్వు ప్రార్థన చేయాలి. దిస్ ఇస్ ఎ ఇన్స్ట్రక్షన్ ఫ్రమ్ గాడ్. నేను నా కుటుంబం బాగుంటే మేము రక్షింపబడినాం తండ్రి, నీకు స్తోత్రం అనేది కాదు. ప్రపంచంలో బిలీవర్స్ ఎక్కడున్నారో వాళ్ళందరి గురించి నువ్వు ప్రార్థన చేయాలి. పరిశుద్ధుల నిమిత్తము పూర్ణమైన పట్టుదలతో. పట్టుదల అంటే ఏమర్థం? పట్టుదల అంటే ఒక గంట సేపు ప్రార్థన చేయాలనుకుంటాం. గంట సేపు ప్రార్థన చేయాలనుకుంటే నీకు మధ్యలో కొంచెం డిస్టర్బెన్స్ వచ్చేసింది, ఎవరు వచ్చినారు, పిలిచినారు, పోయినారు, వెంటనే ఏం చేస్తారు తెలుసా? ఇంకా ఇంత డిస్టర్బెన్స్ వచ్చినాక ఇంకా ప్రార్థన ఎందుకులే అనుకుంటు. కాదు, మళ్ళీ టైం పెట్టు, మళ్ళీ ఒక గంట అని మళ్ళీ మొదలు పెట్టుకొని మళ్ళీ పట్టుదలతో ప్రార్థన చేయాలి. పట్టుదల అంటే నువ్వు ఏదైతే అనుకుంటావో దాన్ని ఖచ్చితంగా చేయాలి. పూర్ణమైన పట్టుదలతో విజ్ఞాపన చేయుచు మెలకువగా ఉండాలి. మెలకువగా అంటే యు షుడ్ బి వెరీ అటెంటివ్. స్పిరిచువల్ లో నువ్వు ఆత్మ విషయంలో అటెంటివ్గా ఉండాలి. హల్లెలూయా. మనం మీటింగ్ పోయినప్పుడు, పాస్టర్ క్రిస్ గారి మీటింగ్ హైదరాబాద్ లో జరిగినప్పుడు, ఐ వాజ్ వర్షిప్ చేస్తున్నప్పుడు హోలీ స్పిరిట్ చెప్పిండు, గో అండ్ గివ్ అన్ ఆఫరింగ్ అన్నాడు. అక్కడక్కడే కూర్చొని ఫోన్ నుంచి అక్కడ వాళ్ళు ఏదో క్యూఆర్ కోడ్ పెట్టారు, అక్కడే ఆఫరింగ్ ఇచ్చేస్తాను. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే ఐఎమ్ ఎంకరేజింగ్ యూ. పరిశుద్ధాత్మ దేవుడు చెప్పినప్పుడు నువ్వు చెయ్యి, యూ విల్ బి బ్లెస్డ్. ఎప్పుడైతే చేస్తావో, నీ దగ్గర ఏమీ లేదా, వస్తుంది, అది ఎక్కడికి పోదు, వస్తుంది. ఆమేన్. బట్ దేవుడు చెప్పిన టైంలో నువ్వు దేవునికి ఇవ్వడం అనేది నేర్చుకోవాలి. దేవుడు ప్రార్థన చేయమంటే ప్రార్థన చేయాలి. దేవుడు ఒకరికి హెల్ప్ చేయంటే హెల్ప్ చేయాలి. దేవుడు పలానోనికి ఇంత ఇయ్య అంటే ఇచ్చేయాలి. అది నేర్చుకోవాలి. ఆయనకేం దండిగుందిలే, ఆయనకేం ఇచ్చేది కాదు. డోంట్ థింక్ అబౌట్ ద పర్సన్. ఆయన గురించి నువ్వు అనలైజ్ చేయొద్దు. దేవుడు నీకేం చెప్తే అది చెయ్యి. హల్లెలూయా. ఎందుకు ఈ మాట చెప్తున్నాడు ఈయన పౌలు భక్తుడు? మీరు ప్రార్థన చేయాలి అందరి కోసము, మీరు ఇది చేయాలి, విజ్ఞాపనలు చేయాలి, అన్ని చేయాలి అని మొదటి తిమోతి 2వ అధ్యాయంలో ఎందుకు చెప్పిండంటే, 1 తిమోతి 1వ అధ్యాయంలో 18వ వచనంలో ఒక ప్రొఫౌండ్ ట్రూత్ చెప్తున్నాడు పౌలు. చూడండి 18వ వచనం. నా కుమారుడవైన తిమోతి, నీవు విశ్వాసమును మంచి మనస్సాక్షియు కలిగిన వాడవై, నిన్ను గూర్చి ముందుగా చెప్పబడిన ప్రవచనముల చొప్పున ఈ మంచి పోరాటము పోరాడవలెనని వాటిని బట్టి ఈ ఆజ్ఞను నీకు అప్పగించుచున్నాను. ఈ మంచి పోరాటము, ఒక మంచి పోరాటం ఉందంటే ఇక్కడ ఆత్మీయ పోరాటం అనేది ఒక మంచి పోరాటము. ఈ పోరాటాన్ని నువ్వు పోరాడాలి, అదే అని చెప్తున్నాడు. ఈ పోరాటం ఎలా పోరాడాలంటున్నాడు? మొట్టమొదట నువ్వు ప్రార్థన చేయి. ఎవరి కోసము? రాజుల కొరకును, అధికారుల కొరకును. ఇన్ఫాక్ట్ పౌలు ఏమని చెప్తున్నాడంటే, నువ్వు ఒక మంచి పోరాటం ఎలా చేయాలి అని గైడ్ చేస్తున్నాడు ఇతన్ని, తిమోతిని. ఒక మంచి పోరాటం ఉంది. మంచి పోరాటం అనే మీనింగ్ ఏం తెలుసా? మంచి పోరాటం అంటే ఏ పోరాటంలో అయితే నువ్వు ఎప్పుడు గెలుస్తావో అది మంచి పోరాటం. హల్లెలూయా. ఈ పోరాటంలో ఓడిపోవడం అనేది ఉండదు క్రిస్టియన్కు. అన్లెస్ వాడు అసలు నేను పోరాటంలో లేను అనుకొని అసలు దేవుని పట్టించుకోకుండా బ్రతుకుతున్నాడంటే అప్పుడు
ఈ యొక్క పరిస్థితి ఉంటుంది, ఓడిపోయేది. కానీ ఇది మంచి పోరాటం. క్రైస్తవ జీవితం అనేది మంచి పోరాటం. దాని అర్థం ఏంటంటే నీ జీవితంలో ఏ సమస్య వచ్చినా ఆ సొల్యూషన్ కూడా దాంట్లోనే ఉంటుంది. రెండవది, సమస్య వచ్చినప్పుడు అక్కడి నుంచి నువ్వు ప్రమోట్ అవుతావు తప్ప నువ్వు కిందికి పోవు. హల్లెలూయా. నాకు నీ సమస్యలు వచ్చినాయి, ఎన్ని సమస్యలు వచ్చినా దెర్ ఇస్ ఆల్వేస్ అ ప్రమోషన్ ఇన్ దట్. అది గుర్తించాలా. ఏ ప్రాబ్లం అయినా నీ జీవితంలో వస్తే ఇట్ హ్యాస్ టూ థింగ్స్. ఒకటి, ఆ యొక్క ప్రాబ్లంలోనే సొల్యూషన్ కూడా ఉంటుంది. రెండవది, నీకు ఆల్వేస్ ప్రమోషన్ ఉంటుంది. నువ్వు ఇది సమస్య ఏదో వచ్చిందని భయపడి దూరం పోవడం కాదు. దెర్ ఈస్ ప్రమోషన్ వెయిటింగ్ ఫర్ యూ, దెర్ ఈస్ రెస్టరేషన్ వెయిటింగ్ ఫర్ యూ. నమ్మండి ఆ మాట. నేనేది పోగొట్టుకున్నాను జీవితంలో దాన్ని నేను తిరిగి పొందుకుంటాను, రెండింతలుగా తిరిగి పొందుకుంటాను అనేది నమ్మాలి. హల్లెలూయా. ఒక మంచి పోరాటం ఉంది కాబట్టి అది ప్రార్థనతోనే జరుగుతుంది. హల్లెలూయా. 2 కొరింథీ 10:3 చూద్దాం. మేము శరీరధారులమై నడుచుకొనుచున్నను శరీర ప్రకారము యుద్ధము చేయము. శరీర ప్రకారంగా మనం ఈ లోకంలో ఉన్నాం, కానీ శరీర ప్రకారంగా సమస్యలు వచ్చినాయనుకోండి ఏం చేయాలంట? శరీర ప్రకారంగా పోయి మేనేజ్ చేయమంటున్నాడా? వద్దంటున్నాడు. ఏమంటున్నాడు? మేము శరీర ప్రకారంగా పోరాడము. ఇప్పుడు సడన్ గా మీ ఇంట్లో ఏదో కష్టం వచ్చింది, పలానా ఆఫీసర్ని కలవాలా, వెంటనే పోయి లంచం ఇవ్వడం కాదు. అర్థమవుతుందా నేను చెప్పేది? ఐఎమ్ వెరీ సీరియస్. పోయి నేను శారీరకంగా పోయి నేను ఏదో మేనేజ్ చేస్తాను, నేను చాలా తెలివైనని, నాకు ఆ మినిస్టర్ తెలుసు, ఈ మినిస్టర్ తెలుసు అనేది కాదు ఇక్కడ. నీవు శరీర సంబంధమైన జీవితం ఈ లోకంలో ఉన్నప్పటికీ కూడా మనం శరీర ప్రకారముగా యుద్ధం చేయము. మరేమంటున్నాడు 4వ వచనం? మా యుద్ధోపకరణములు శరీర సంబంధమైనవి కావు గాని దేవుని ఎదుట దుర్గములను పడద్రోయజాలినంత బలము కలవై ఉన్నవి. హల్లెలూయా. హల్లెలూయా. మేము యుద్ధం చేసేది ఏంటి? పౌలు చెప్పే మాట, మేము యుద్ధం చేసేది దేవుని ఎదుట దుర్గములు. దుర్గములు అంటే కోటలు, గోడలు, దాన్ని పడగొట్టేయడం అంట. అంటే ఆత్మలోకంలో ఉండే ప్రతి కోటను, సైతాను సంబంధించిన ప్రతి ఆ యొక్క వాని యొక్క కోటలను పడగొట్టడానికే మన యొక్క ఆయుధాలు పనిచేస్తున్నాయి. మన ఆయుధాలు ఏంటంటే మన యుద్ధోపకరణములు శరీర సంబంధమైనవి కావు గాని దేవుని ఎదుట దుర్గములను పడద్రోయజాలినంత బలము కలవై ఉన్నవి. హల్లెలూయా. దేవునికి ఎదురుగా సైతాను దుర్గములను, కోటలను కట్టి నీకు ఇబ్బంది కలిగించాలని చేస్తుంటాడు. నువ్వు ఎప్పుడైతే ప్రార్థనలో ఉంటావో దేవుని వాక్య ప్రకారంగా ఫస్ట్ ఆఫ్ ఆల్ అంటే ఏంటి? ప్రయారిటీ. వేరే రాజుల కోసము, వేరే అధికారుల కోసం, వేరే అంటే ఏమర్థము? మీ రాజుల కోసం, మీ అధికారుల కోసం, నీ కోసం కాదు. నీ కోసం మొదట ప్రార్థన చేసుకోవద్దు. ఎప్పుడైతే నువ్వు అది చేస్తావో దుర్గములను పడద్రోయనంత కలిగిన శక్తి నీ ప్రార్థనకు ఉంది. 5వ వచనం చూడండి. మేము వితర్కములను దేవుని గూర్చిన జ్ఞానమును అడ్డగించు ప్రతి ఆటంకమును పడద్రోసి ప్రతి ఆలోచనను క్రీస్తుకు లోబడినట్లు చెరపట్టి. ఆమేన్. అంటే ఏమర్థము? సైతాన్ ఎట్లా అటాక్ చేస్తాడు తెలుసా? సైతాను ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ టెర్రర్ అటాక్ జరిగింది, ఢిల్లీలో టెర్రర్ అటాక్ జరిగింది. సైతాన్ ఏం చేస్తుండు? మొట్టమొదట వాళ్ళకు ఒక డాక్టరీని తీసుకొచ్చిండు. ఏమని? మనము జిహాదులో ఉన్నాము, మనం మన ప్రాణాలు పోగొట్టుకునైనా మనము ఒక యుద్ధం చేసి వీళ్ళందరినీ నాశనం చేస్తేనే మనకు ఏదో జరుగుతుంది. ఇటువంటి డాక్టర్ని తీసుకొచ్చిండు. వాళ్ళ మనసులో ఈ యొక్క తర్కాలు ఇవన్నీ ఉన్నాయి. తర్కములను, దేవుని గురించిన జ్ఞానం అడ్డగించు ప్రతి ఆటంకము వాళ్ళ మనసులోకి వచ్చేసింది. మనం ప్రార్థన చక్కగా చేస్తే అటువంటివి జరగవు. అర్థమవుతుందా? అటువంటి వ్యక్తులు కూడా రిసెప్టివ్గా ఉండరు. ఎందుకు? మనం ప్రార్థన చేసేప్పుడు ప్రతి మనిషి కోసం ప్రార్థన చేస్తున్నాం, ఆ జిహాద్ చేయాలనుకున్నోడి కోసం కూడా ప్రార్థన చేస్తాం. హల్లెలూయా. హల్లెలూయా. ఇది మన రెస్పాన్సిబిలిటీ. క్రైస్తవునిగా మనం పుట్టినందుకు కొన్నిసార్లు అనిపిస్తుంది, ప్రపంచం అంతటి కోసం ఎట్లా ప్రభా? నువ్వు టంగ్స్ లో మాట్లాడు, నువ్వు భాషలో మాట్లాడు, నువ్వేం ప్రెషర్ తీసుకోవద్దు, నేను ఎంతమంది కోసం చేస్తున్నా ఏమని చేయొద్దు, నువ్వు దేవుని మీద ఆధారపడి కొంచెంసేపు భాషల్లో మాట్లాడు. రోమా సందాన కేందర లబా సిఖత రోఖోమా సందాన. వెన్ యు ఆర్ స్పీకింగ్ ఇన్ టంగ్స్ ఆ దుర్గంలు కూలిపోతుంటాయి. హల్లెలూయా. ఎవరైతే సైటానిక్ అటాక్స్ ఏవైతే జరగాలని ప్లాన్ చేసుకుని ఉంటారో, వెన్ యు ఆర్ ప్రేయింగ్ ఇన్ టంగ్స్ ఎవ్రీథింగ్ విల్ బి డెస్ట్రాయిడ్. Hallelujah. Hallelujah. You are an influencer in God's kingdom.
నువ్వు దేవుని యొక్క రాజ్యంలో నువ్వు మనుషులను నువ్వు ఇన్ఫ్లుయెన్స్ చేయగలిగిన వ్యక్తివి. హల్లెలూయా. Hallelujah. You'll bring everything unto the obedience of God. దేవుని వాక్య ప్రకారం ఏదైతే వాక్యంలో రాయబడిందో దాని ప్రకారంగా ఈ లోకం జరగాలంటే మనం ప్రార్థన చేయాలి. హల్లెలూయా. Hallelujah. Are you blessed? Yes. Will you pray? Yes. Definitely. Yes. Take some time. ప్రతిరోజు సమయం పెట్టుకోండి. Pray for your pastors. You can even pray for me. నా కోసం కూడా ప్రార్థన చేయండి. మీరు ఎవరైనా ఏ చర్చెస్ కన్నా వెళ్తుంటే దయచేసి ఆ పాస్టర్స్ కోసం ప్రార్థన చేయండి. ఎందుకంటే లెట్ దెమ్ బి సో మచ్ బ్లెస్డ్ దట్ దోస్ బ్లెస్సింగ్స్ విల్ ఫాల్ ఆన్ యూ. నీ జీవితం మీద పనిచేయాలి. హల్లెలూయా. Pray for me. Pray for all the men of God. Pray for all the women of God. Pray for all the countries, all the governments and everything. ఈ రోజు వాక్యంలో మనం ఏం విన్నాం? రాజులు, అధికారులు ఏ సెక్టర్స్ లో ఉన్నారో, ఏ హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్స్ గా ఉన్నారో అందరి కోసం మనము ప్రార్థన చేయటానికి మనకు ఒక దేవుడు ఒక బాధ్యతనిచ్చుంటున్నాడు. హల్లెలూయా. Hallelujah. ఇది ఎప్పుడైతే చేస్తావో నీ జీవితంలో ఆటోమేటిక్ గా నీ సుఖంగా నీ జీవితం ఉండేట్టు, నీ జీవితంలో అన్ని సమకూర్చబడేట్టు దేవుడు చూసుకుంటాడు. హల్లెలూయా. Hallelujah. Are you blessed? Yes. కళ్ళు మూసుకోండి, నాతో పాటు పలకండి. పరలోకపు తండ్రి, పరలోకపు తండ్రి, యేసుక్రీస్తు నామమున యేసుక్రీస్తు విన్న నామమున వాక్యమును బట్టి మీకు వందనాలు విన్న చెల్లిస్తున్నాను. వాక్యమును బట్టి మీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. ఈ రోజు నుంచి ఈ రోజు నుంచి నేను ఒక ప్రార్థించే బిడ్డగా నేను ప్రార్థించే బిడ్డగా నా యొక్క బాధ్యతను తెలుసుకున్నాను. నా యొక్క బాధ్యతను ఇప్పటి నుంచి తెలుసుకున్నాను. కూడా ఇప్పటి నుంచి మీ కూడా సహాయంతో, మీ సహాయంతో, ఆత్మదేవ ఆత్మదేవ మీ సహాయంతో మీ సహాయం సాతాను యొక్క సాతాను యొక్క కోటలన్నిటినీ కూడా కోటలన్నిటిని కూల్చటానికి నేను ప్రార్థనకు పూనుకుంటున్నాను. పూనుకుంటున్నాను. నాకు సహాయం చేయండి. నాకు సహాయం యేసు నామమున. ఆమేన్. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. Praise the Lord. Praise the Lord.